Fifth chapter electromotive force. Hmm. Sixth chapter environment studies. These are the 6 chapters. Venkata Sai, 11, triple 11. Venkata Sai, ఉన్నాడా? Yes, sir. ఒకసారి నువ్వు కూడా రిపీట్ చేయనా చాప్టర్స్ ఏమున్నాయో? Metallurgy, corrosion, polymers, fuels, electromotive force, environmental studies. Very good, very good. Next, Abdullah, rule number 23. Yes, sir. In that first chapter, what we wanted to learn? What are the first heading you are supposed to learn? Yesterday, what you have learned? Characteristics of metals. Characteristics of metals. What are the characteristics of metals? Can you repeat? Sir, metals are shiny in nature. They have ductility property and malleability property. They possess high densities. And metals are oxide in nature. They Metal oxides possess. are basic in nature. Metal oxides are basic in nature. They are reducing agents, acting as a reducing agents, and they can lose electrons. They have high densities. Okay, some of the properties we have learned yesterday. Okay. Next, Kavya, EC Kavya. Yes, sir. What are the chapters in the second semester chemistry syllabus? You have learned. You have heard some words. How many chapters? Corrosion, fuels, electromotive force, ఇవన్నీ ఎలా చెప్తున్నావు? ఇప్పుడు విని చెప్తున్నావా, ఎక్కడన్నా చూసి చెప్తున్నావా? no sir, ఇప్పుడే విన్నాను. అమ్మ, మీకు జ్ఞాపశక్తి బాగానే ఉన్నది. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, బోగస్ రావ్యా ఉన్నావమ్మా? ఒకసారి చాప్టర్స్ ఏమన్నా విని చెప్పగలవా? Metallurgy, corrosion, fuels, electromotive force. Polymers is the third chapter. Fourth chapter fuels. Okay. Third chapter polymers, fourth chapter fuels. First chapter metallurgy, second chapter corrosion. Fifth chapter EMF, electromotive force. Finally the environmental studies. Okay. 6 chapters. So దీంట్లో నుంచి మెటల్స్ ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెటల్స్ అని చూస్తాము. మరి ఫస్ట్ చాప్టర్ దేని గురించి చెప్పబడినది అంటే మెటల్స్ అనేవి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, ఏ సోర్సెస్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము, ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ ఎలా ఉంటాయి, మెటల్ ప్రాపర్టీస్ మనకు ఐడియా ఉంటే దానికి ఆపోజిట్ లో వచ్చేటువంటి ఏంటి ప్రాపర్టీస్ ఆఫ్ నాన్ మెటల్స్ అని చెప్తాం అనమాట. విన్నారా? నెక్స్ట్ లాస్ట్ వాట్ ఈస్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటల్స్ కూడా వస్తుంది అందులోనే. అట్ ద ఎండ్ వి విల్ రీడ్ అబౌట్ అల్లాయిస్. ఇది చాలా స్మాల్ చాప్టర్, అన్ని హెడ్డింగ్స్ తోనే ఉంటాయి. హెడ్డింగ్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. విన్నారా? నౌ ఐ వాంటెడ్ టు షేర్ వన్స్ అగైన్. యు స్టార్ట్ రైటింగ్ దోస్ ఆర్ నాట్ కంప్లీటెడ్. ఓకే, దే కెన్ స్టార్ట్ రైటింగ్ ఆఫ్ ఈసీ స్టూడెంట్స్. మన ఇవాటి నుంచి ఈసీ ట్రిపుల్ క్లబ్ చేశారు కాబట్టి మనకి కామన్ సిలబస్ వెళ్ళాలి. ఒకరికి ముందు ఒకరి వెనక నేను చెప్పే అటువంటి ఇక్కడ ఉండదు కాబట్టి నిన్న ట్రిపుల్ వాళ్ళకి స్టార్ట్ చేశాము. వాళ్ళు ఆల్రెడీ రాసుకున్నటువంటి నోట్స్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మిగతా వాళ్ళు రాయండి. రాసిన తర్వాత మళ్ళీ ఇంకో టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఓకే, నౌ ఐ విల్ గో షేర్ ద యూనిట్. రాయమంటారా సార్? నానా, ఫెయిర్ నోట్ లో రాయమంటారా? ఫెయిర్ నోట్స్ లో రాయాలి. ఇది కంటిన్యూషన్, మళ్ళీ దీనికి రిపిటేషన్ ఉండదు. నిన్న ఈసీ వాళ్ళు మనకు రాలేదు కాబట్టి నాకు 2 days నుంచి ఇవ్వాలనే వాళ్ళ ఫస్ట్ క్లాస్ కాబట్టి నిన్నది ఇవాళ కలిపి మళ్ళొకసారి షేర్ చేస్తాను. ఎవరైనా ఆబ్సెంటీస్ ఉన్నా కూడా రిపిల్ వాళ్ళు రాసుకోవచ్చు. మిగతా వాళ్ళు ఓపికతో కొంచెం మీరు రాసింది ఏంటన్నది బై హార్ట్ చేయండి. ఓకే, సో ఫర్ ఈజీ స్టూడెంట్స్ స్టార్ట్ రైటింగ్ ఫర్ దిస్. మీరు చాలా తక్కువ టైంలో రాగలుగుతారు. చాప్టర్స్ వీ హ్యావ్ 6 chapters.
तू इधर आ रे, तू इधर आ, तो मारना है तो। So the metallurgy is a chapter that will read about how the metals are extracted from the earth crust, what are the methods we will apply for the concentrations of the ores, and what methods we can apply for the purifications of the metals, and what are alloys. వీటి గురించి చెప్పేదంతా కూడా ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ ఏంటి? కరోజన్. కరోజన్ అంటే తుప్పు పట్టడం అన్నమాట. మెటల్స్ అనేవి ఇలా తుప్పు పడతాయి, ఎలా రస్ట్ ఫామ్ అవుతాయి. రస్ట్ ఫామ్ కాకుండా ఉండటానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మొత్తం చెప్పేది కరోజన్ సైన్స్. మెటల్స్ అండర్గోస్ కరోజన్. తుప్పు పెట్టేదాన్ని ఏమంటాము? కరోజన్ అని చెప్తాం అనమాట. మరి థర్డ్ చాప్టర్ వచ్చేసి పాలిమర్స్. ప్లాస్టిక్ మెటీరియల్స్ ఈరోజు ఎన్నో విధాలుగా వాడటం జరుగుతున్నది. So many applications are there for plastics, and plastic materials are used in the form of domestic appliances and polythene covers, large containers, automobile parts, and some of the paints, enamels, column sheets. All these are coming under the polymers. Rubbers, tiles, tubes, ఇవన్నీ కూడా పాలిమర్ సబ్స్టెన్సెస్ కిందకి వస్తాయి. మరి పాలిమర్ అంటే ఏంటి, అది ఎలా తయారవుతుంది, ఈ పాలిమర్స్ ని ఎన్ని రకాలుగా మనం క్లాసిఫై చేస్తాము, ఆ క్లాసిఫై చేసినటువంటి పాలిమర్స్ లో ఎన్ని రకాలుగా మనం కొన్ని ఇంట్రెస్టెడ్ గా కొన్ని నేర్చుకుంటాం అనమాట. దట్ ఈస్ పాలిమర్స్, థర్డ్ చాప్టర్. ఫోర్త్ చాప్టర్ వచ్చేది ఫ్యూయల్స్. ఫ్యూయల్ మీన్స్ ఎనీ సబ్స్టాన్స్ దట్ విల్ గో ఫర్ బర్నింగ్ టు గివ్ ద energy, and most of the fuels we use in the form of petrol, diesel and LPG అన్నమాట. సో ఆ ఒక్క ఫ్యూయల్స్ ని బర్న్ చేస్తే మనకి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, క్యాలరిఫిక్ వాల్యూ అనేటువంటి రూపంలో క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అదేవిధంగా వాట్ ఆర్ ద సాలిడ్ ఫ్యూయల్స్, వాట్ ఆర్ ద లిక్విడ్ ఫ్యూయల్స్ అనేటువంటి విషయాన్ని, సాలిడ్ ఫ్యూయల్స్, లిక్విడ్ ఫ్యూయల్, గ్యాసెస్ ఫ్యూయల్స్ కూడా ఏంటో అనేది తెలుసుకుంటాం. వాట్ ఆర్ ద గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ఫ్యూయల్. So that will end for the fourth chapter. Fifth chapter enti, fifth, sixth. Fifth chapter is the part 2 of electrochemistry. Fifth chapter is the part 2 of electrochemistry. And the second, this fifth chapter indicates what? About battery chemistry. How the EMF, how the electricity is produced from chemical reactions. So that will read in the form of electromotive fluids. And last, environmental studies, it will be read based on what? Water pollution, air pollution. So that will end for the second sem syllabus. మన సెకండ్ సిలబస్ మొత్తం అయిపోయినాక ఆన్లైన్ ఉంటుంది తెలీదు. మళ్ళీ ఇది కొంతకాలం అయిపోయినాక మళ్ళీ మీరు ఆఫ్ చేసి కూడా చెప్పలేము. విన్నారా? ఇది విషయం. నెక్స్ట్ యూ కెన్ ఇండికేట్ టు రైట్ ద సబ్ హెడింగ్స్ ఆఫ్ ఫస్ట్ యూనిట్. మెటలర్జీలో ఏం నేర్చుకుంటాం అనే విషయాన్ని ఇక్కడ రాపించాము, అది రాయాలి. ఇందులో ఉన్నటువంటి డైరెక్ట్ గా ఇవే క్వశ్చన్స్ వస్తాయి. విన్నారా? చాప్టర్ చిన్నదే, కానీ మ్యాటర్ రాయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని పార్ట్స్ అర్థం చేసుకో. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెటల్స్. మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటో నేర్చుకుంటాం. ఆ తర్వాత మెటల్స్ యొక్క ప్రాపర్టీస్ ని నాన్ మెటల్ ప్రాపర్టీస్ తో కంపేర్ చేస్తాం, డిఫరెన్సెస్ కనుక్కుంటాం అన్నమాట. నెక్స్ట్, extraction of metals. So some terms are there in the industry. Those terms you will be reading in the form of terms in metallurgy అని చెప్తాం అన్నమాట. థర్డ్. ఫోర్త్ ఏంటి? ఓర్ అన్నా మినరల్ అన్నా ఒకటే. మినరల్ అంటే ఇంటూ డెఫినేషన్స్ వచ్చినప్పుడు చెప్తాను మీకు. సో ఏదైతే మెటీరియల్ ఉంటుందో, సపోజ్ యూ వాంటెడ్ టు ఎక్స్ట్రాక్ట్ ఐరన్ ఉందనుకోండి, ఐరన్ ఎక్కడి నుంచి వస్తుంది?
హెమటైట్ ఓర్ అనే దాని దగ్గర నుంచి వస్తుంది. హెమటైట్ అనేటువంటి ఓర్ దగ్గర నుంచి మనం ఐరన్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో దానికి సంబంధించినటువంటిది ఏం చేయాలి, ఓర్ని కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎన్ని రకాల కాన్సన్ట్రేషన్ చేస్తాం అనే దాన్ని మెథడ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అని చెప్తాం. ఫిఫ్త్ వన్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్. సో నెక్స్ట్ ఆ ఒక్క ఓర్ లో నుంచి మెటల్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ఎక్స్ట్రాక్షన్ ప్రిన్సిపల్స్ ఏమంటాము, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ అంటాం. సో ఇంప్యూర్ మెటల్ ఏదైతే మీరు రికవరీ చేస్తారో ఆ ఇంప్యూర్ మెటల్ లో ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, ఆ ఇంప్యూరిటీస్ ని ప్యూరిఫికేషన్ చేసేదే ప్యూరిఫికేషన్ ఆఫ్ మెటల్స్. లాస్ట్ వచ్చేసి అల్లాయిస్. ప్యూర్ మెటల్స్ కి ప్రాపర్టీస్ చాలా తక్కువ ఉంటాయి, అల్లాయిస్ రూపంలోనే ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. యు నో ద గోల్డ్, ఇట్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ డైరెక్ట్లీ, సో ఇట్ షుడ్ బి మిక్స్డ్ విత్ వాట్, కాపర్. సో గోల్డ్ ప్లస్ కాపర్ కెన్ బి కాల్డ్ యాజ్ వాట్, వన్ టైప్ ఆఫ్ అల్లాయ్. గోల్డ్ యొక్క ఆర్నమెంట్లు తయారు చేయాలంటే గోల్డ్ కి ఖచ్చితంగా ఏం కలపాలి, 2 carats కాపర్ ని కలపాలన్నమాట. అది విషయం. सामने आ रहे भाई, మిగతా सामने రాసుకున్న వయసు आता అందరూ హ్యావ్ రిటన్. सामने जा Okay. Now we'll come to learn about to write the introduction. Then you can write the first characteristics of metals. So, ఇది మన ఫస్ట్ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్. ఫస్ట్ చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్. So metals have wide applications in the form of industry and in the manufacturing of automobiles industry. Agriculture sector లో కూడా మనం వాడతాము, in the flowing fields, domestic purpose, internal గా ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ సైడ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. ఇది ఆల్ ఆర్ యూజ్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. ఆల్ దీస్ ఆర్ metals. Inside of the human body is also used some of the metals. Those we remember in the form of iron, Fe, iron in hemoglobin, magnesium in the chlorophyll, potassium and sodium metals in the cell, and cobalt in the bone marrow. So anybody can give the information that from the triple E, human body లో కాకుండా అవుట్ సైడ్ హ్యూమన్ బాడీలో మనం వాడేటువంటి మెటల్స్ ఎక్కడ వాడుతున్నాం నానా? ఏం రాసుకున్నారు మీరు? ఉందిగా ఇక్కడ ఆర్నమెంటల్ హిమోగ్లోబిన్ సార్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమొబైల్స్ కానీ అగ్రికల్చర్స్ కానీ ఇండస్ట్రీ ఇండస్ట్రియల్, అగ్రికల్చరల్, డొమెస్టిక్. ఓకే, కనిపిస్తుంది కదా. వాటికి హ్యూమన్ బాడీలో వాడేటువంటి మెటల్స్ కి ఇవి రెండు మెటల్స్ సేమా డిఫరెంటా? సపోజ్ యూ టేక్ ఐరన్. ఐరన్ యు నో ద రైల్వే ట్రాక్స్, రైల్వే వ్యాగన్స్, ఆటోమొబైల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఐరన్. ఆ ఐరన్ హెమోగ్లోబిన్ లో ఉన్నటువంటి ఐరన్ సేమా డిఫరెంటా? డిఫరెంట్ సార్. డిఫరెంట్ సార్. ఎట్లా డిఫరెంట్? ఎట్లా డిఫరెంట్ సార్? ప్యూర్ ఐరన్ ని వాడరాదు సార్. ప్యూర్ ఐరన్ ని చేయరాదు సార్, వాడరాదు సార్. దే ఆర్ డిఫరెంట్ సార్. ఇంకెవరు చెప్తారు? సో ఇక్కడ ఒకటి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, విన్నరా, సాలిడ్ రూపంలో మనం మెటల్స్ ని డైరెక్ట్ గా వాడుతున్నామంటే ఆటోమొబైల్స్ కానీ, ఇండస్ట్రియల్ కానీ, ఆర్నమెంటల్ కానీ, అవన్నీ ఏంటి
ప్యూర్ అటమిక్ ఫామ్. ఆ మెటల్స్ అన్ని కూడా ఏంటి? ప్యూర్ అటమిక్ ఫామ్. సపోజ్ ఇఫ్ టేక్ సోడియం అన్నాం అనుకోండి. సపోజ్ ఇండస్ట్రీలో సోడియం వాడుతున్నాం అనుకుందాం. సోడియం ఇండస్ట్రీలో ఏ రూపంలో వాడతాం? ఇన్ని రూపంలోనే వాడతాం. విన్నారా? ఐరన్ Fe రూపంలో వాడతాం. మరి హెమోగ్లోబిన్ లో ఐరన్ Fe రూపంలో ఉంటుందా? ఇట్ ఈస్ ఇన్ అటమిక్ ఫామ్ ఆర్ ఇన్ ఏ అయానిక్ ఫామ్? ఎనీబడి కెన్ టెల్? అయానిక్ ఫామ్ సార్. అయానిక్ ఫామ్. మన బాడీలో మెటల్స్ ఉంటాయి, కానీ అవన్నీ కూడా ఏ రూపంలో ఉంటాయి? అయానిక్ ఫామ్ లో ఉంటాయి. అర్థమవుతున్నాయా? మెగ్నీషియం క్లోరోఫిల్ ఎలా ఉంటది? Mg+2 రూపంలో ఉంటది. పొటాషియం సోడియం ఇన్ ద సెల్స్ లో ఏ రూపంలో ఉంటాయి? K+, Na+, K+ అండ్ Na+. కోబాల్ట్ A+ లో ఉంటది. కోబాల్ట్ +3 స్థాయిలో ఉంటది. కోబాల్ట్ ఎట్లా ఉంటది? +3 ఫామ్ లో ఉంటుంది. ఐరన్ Fe+2 రూపంలో ఉంటది. అర్థమవుతుందా? Metals that are used in our human body is in the form of ionic form. The same metals used in the outside of the human body, they have been using in the form of atomic. Understand now metals? But everything is the ఏదైనా కూడా మెటలే. సోడియం Na+ రూపంలో ఉన్న సోడియం అంటాం, Na రూపంలో ఉన్న సోడియం అంటాం. పేరు మారదు, పదార్థం మారదు, కానీ దాని యొక్క స్థితి, ఎలక్ట్రాన్స్ ఇచ్చిన రూపంలో ఒకటి, ఇవ్వకుండా ఉన్నటువంటి రూపం ఒకటి, అంతే తప్ప ఆ ఒక పదార్థం మాత్రం మారదు. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెటల్స్. రిమైనింగ్ స్టూడెంట్స్ స్టార్ట్ రైటింగ్ ఫర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెటల్స్. Any Ripley student can explain about characteristics of metals by watching the slide. Nobody is telling. Genau. Man kann noch nicht. Das ist der. साढ़े दो में What? शाम करेंगे शाम कर Read. అన్ని మెటల్స్ సాల్ట్ ఉంటాయి, మెర్క్యూరీ తప్ప. మెర్క్యూరీ అనేది లిక్విడ్. మెటల్స్ అన్నిటికీ షైనింగ్ ఉంటాయి. దాదాపు అన్ని మెటల్స్ అనేవి షైనింగ్ లో కనిపిస్తాయి. మరి వాటిలో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి దోస్ ఆర్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. H ఫర్ హీట్, E ఫర్ ఎలక్ట్రిసిటీ అని అర్థం. అదేవిధంగా మెటల్స్ ని యూ కెన్ కన్వర్ట్ దెమ్ ఇంటూ వైర్స్ ఆర్ యూ కెన్ కన్వర్ట్ ఇంటూ షీట్స్ అండ్ దే పొసెస్ వాట్ ప్రాపర్టీ? Ductility and malleability. And they possess high densities. Sandrata densities. So which metal is having the highest density? Which metal is having highest density? Can anybody can tell? Iron. Huh? Iron. No. Yesterday only we have said which metal is having the highest density means